shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. పరిశుద్ధుల కృపాకనికల మహారాజాన్ని ఈరోజు దినం మరొకసారి తండ్రి సన్నిధిలో తల్లి మీరు మాటలను నేర్చుకుని మీరు భయభక్తులు సరైన దేవుని స్థితించి విషయాలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు దాసులు చెప్పిన మాటలను శ్రద్ధతో మర్చిపోకుండా నాకు ఉంచుకోవాల్సింది. తొందరపాటు జీవితాలను నాశనం. ఏ నిర్ణయమైనా ఆలోచన చేసి ఒకవేళ మనకు అర్థం కానప్పుడు ఆలోచనలో పెట్టకు ఇతరులకి ఆలోచన మాట్లాడి ఇతరులతో సమస్య పరిష్కారాన్ని ఎత్తి తొందరపాటు వలన జరిగే నిర్ణయాల్లో నష్టాలు కష్టాలు జీవితం నాశనం అవుతుంది. ఎంతో మంది మనం చూసాం తొందరపాటు వల్ల చాలా జీవితాలను నాశనం చేయాలి, కుటుంబాలను కనుక వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే వాక్యం మనకు సమాధానం. కుటుంబంలో ఏ సమస్య వచ్చినా మన మనస్తత్వంలో ఎటువంటి బాధ ఉన్నా ముందు మనం దేవుని దగ్గరికి రావచ్చు. దేవుని దగ్గరికి వచ్చినట్టయితే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానానికి మనం జీవితాన్ని జరగాల్సి. మరి కొన్ని మాటలు మనం లోకంలో ఎంతో మంది తమ ప్రతిష్ట కోసం, తమ పేరు కోసం భూమి పైన మనుషులు తమ తమ పనిని బట్టి పేరు గొప్ప చేస్తారు. శాస్త్రవేత్తలంటే ఏదో ఒకటి తయారు చేసి దేశానికి అవసరపడింది ఏదైనా ఒకటి తయారు చేసినట్లయితే దేశం వారిని నేర్చుకుంది. అదేవిధంగా ఆటల్లో పోటీల్లో గెలిచి దేశానికి పేరు తెచ్చినట్టయితే దేశం వారికి నేర్చుకుంది, కొన్ని బహుమతి ఇస్తున్నారు. వారి వారి పనిని బట్టి వారి పేరుని ఘనత ఇస్తుంది. మరి భూమిపైన ఉన్న మానవునికి దేవుడు ఘనతనిస్తే మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ ఘనతను తగ్గించిన
భూమి పైన ప్రతి ఒక్కటి కూడా మనిషి కోసం దేవుడు సృజించాడు. కానీ మనిషి ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకొని సృష్టిలో ఉన్న వస్తువులను గొప్ప చేసుకుంటున్నాడు. సూర్యుడు చంద్రుడు దేవుడు సృష్టించాడు ఎవరి కోసం? మనిషి కోసం. కానీ ఈ రోజు మనిషి ఏం చేస్తున్నాడంటే చంద్రుడు గొప్పవాడు, సూర్యుడు గొప్పవాడు. మనిషి కోసం భూమి పైన పక్షులని దేవుడు పుట్టించాడు. కానీ ఈరోజు మనిషి తన్ను తాను తగ్గించుకొని పక్షులు గొప్ప అని అంటున్నారు. జాతీయ పక్షి అని నెమలికి పేరు పెట్టాడు. జాతీయ పక్షి అని నెమలికి పేరు పెట్టాడు. అంటే మనిషి కంటే నెమలి గొప్పది. జాతీయ జంతువు సింహం. సింహాన్ని గొప్ప చేశాడు మనిషి తను తాను తగ్గించుకున్నాడు. దేవుడేమో మనిషిని గొప్ప చేశాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే తను తాను తగ్గించుకున్నాడు. ఒకప్పుడు ఏదున్న తోటలో ఉన్న ఆదాము గొప్పవాడు. భూమి పైన ఉన్న జంతువులన్నింటి కూడా ఆదాము పేరు పెట్టాడంటే ఆదాము గొప్పవాడు. కానీ అదే ఆదాము తన గొప్పతనాన్ని తగ్గించుకున్నాడు ఎప్పుడు? పాపంలో. అంటే మనిషి యొక్క పేరు ఎప్పుడు తగ్గిపోతుంది అనంటే ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో అప్పుడే మనిషి యొక్క పేరు తగ్గిపోయింది. ఒక మాట చూసుకుందాం. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనాన్ని మనం కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం నీ చేతి పని అయినా ఆకాశమును నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకుంటకు వాడి వాడి ఇంకా నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ ఎడ్లనన్నింటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములను సంచరించు వాటన్నింటినీ వాని పాదముల కింద అంటే దేవుడు మనిషిని ఎంత గొప్ప చేశాడు. మహిమ కిరీటించాడట దేవుడు మనిషి. మహిమ కిరీటం ఇచ్చాడు. రెండవది అధికారం ఇచ్చాడు. ఏమని? ప్రతి ఒక్క జంతువుకి ప్రతి ఒక్క చెట్టు పేరు పెట్టాడు. ఎవరు? మనిషి. మహిమ కిరీటాన్ని ఇచ్చి అధికారాన్ని ఇచ్చి ఇంకా మూడవది ఏమిచ్చాడంటే మనిషికి అమరత్వాన్ని ఇచ్చాడు. ఆదాముకు మరణం ఉందా? ఆదాముకు మరణం లేకుండా
మరణం లేకుండా అమరత్వాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, కిరీటాన్ని ఇచ్చాడు. కానీ ఆదాము తప్పు వల్ల ఏమైపోయింది? కిరీటము పోయింది, మహిమ అధికారము పోయింది, తర్వాత అమరత్వం కూడా పోయింది. మరణం అనేది లేకుండా ఆదాము భూమిపై ఉన్న ప్రతి ఒక్క జంతువును ఆయన ముందరించాడు. నువ్వు వేరు కంటే కిరీటాన్ని ఇచ్చాడు, మహిమనిచ్చాడు. కొంచెమే తక్కువ చేశాడట ఆయన. కానీ అంత గొప్పగా చేసిన మనిషిని ఏం చేస్తున్నాడంటే ఆ కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు, అమరత్వాన్ని భూమి పైన ఇచ్చిన గొప్ప అవార్డులు బ్రతికినంత వరకే అవి ఉంటాయి. కానీ దేవుడిచ్చిన మహిమ, దేవుడిచ్చిన కిరీటము, దేవుడిచ్చిన అధికారము మనం భూమి పైన చనిపోయిన కూడా అవి చిరస్థాయిగా ఉంటాయి. దేవుడిచ్చిన అధికారం, ఆ మహిమను ఏం చేశాడు? మనిషి పోగొట్టుకున్నాడు. ఎందువల్ల అంటే పాపం వల్ల. పాపం వల్ల ఈ ఘనతను పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు, అమరత్వాన్ని వల్ల. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26 వచనం నుంచి 27 వచనం వరకు. మత్తయి సువార్త. ఆకాశ పక్షులను చూడుడి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, పోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను ఈ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపలేరా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని నీవు ఇలా అలంకరించలేదలా? అల్ప విశ్వాసులారా, నీకు మరి నిశ్చయంగా బతకము ధనము తెలియదు కదా. దేవుడు మనిషిని ఏ విధంగా మహిమపరచాడు అంటే చాలా గొప్పగా చేశాడు. అడవి గడ్డి పువ్వులు ఉదయాన్నే మొలిచి సాయంత్రం వరకు అది వాడిపోతాయి. మనిషిని శ్రేష్ఠుడుగా దేవుడు చేస్తే మనిషి తన మహిమాన్ని పోగొట్టుకున్నాడు పాపం. గడ్డి పూలను ఉదాహరణ చూసి ఏమంటున్నాడంటే సొలొమోను పిలిపిస్తున్నాడు. నీ దగ్గర ఎటువంటి వస్త్రాలు ఉన్నాయో నువ్వు తొడుక్కున్నా, నీ దగ్గర ఏమేమి ఉన్నాయో బంగారము, వజ్రాలు, ముత్యాలు అవన్నీ కూడా నువ్వు వేసుకునిరా. గడ్డి పువ్వు దగ్గర పువ్వులను ఏ విధంగా నేను సృష్టించాను, రకరకాలుగా రంగులుగా నేను చేశాను. వాటి ముందర సొలొమోను కూడా పడినాడు.
ఉదయాన్నే మొలిచి సాయంత్రం వాడిపోయే ఆ పువ్వులను నేను ఈ విధంగా సృష్టించాను. మరి నీకు నేను కావలసిన వస్తువులను నేను ఇవ్వలేనా? దానికి పాపం చేసి ఆలోచనలో పడి లోకంలో ఏ విధంగా జీవించాలని చెప్పేసి వెతుకులాడుతున్నారు. తమ జీవితాన్ని నాశనం చేసుకొని లోకంలో తిరుగుతూ ఉదయం ఏం చేయాలి, సాయంత్రం ఏమి తినాలి, ఈ రోజు ఏ బట్టలు తొడుక్కోవాలి, రేపు ఏ విధంగా బ్రతకాలని చెప్పి చాలు పక్షులను ముద్ర పెట్టారు. ఉదయం లేచి అవి ఎగిరిపోతాయి, సాయంత్రం వరకు కడుపు నింపుకొని తిరిగి వస్తాయి. వాటికి ఆలోచన లేదు. ఈ రోజు ఉదయాన్నే లేచి నాకు నా పిల్లలకు నేను ఏం భోజనం పెట్టాలని చెప్పి పక్షులకు ఆలోచన లేదు తెలియాలి. కానీ మనిషికి ఆలోచన. పక్షులకు ఎందుకు ఆలోచన లేదు అని అంటే పక్షులు ఎవరిపైన కూడా ఆధారపడలేదు. జంతువులు ఎవరిపైన కూడా ఆధారపడలేదు. ఇప్పటి వరకు జంతువులు పాపం చేశాయని ఎప్పుడైనా విన్నామా? జంతువులు పాపం చేశాయి, ఈ జంతువు పాపం చేసింది అని చెప్పేసి మనం ఎప్పుడైనా విన్నామా? వినలే. మనిషి పాపం చేశాడు. దేవుని యొక్క ఆజ్ఞను ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా, ఏ మొక్కలైనా కూడా దేవుని యొక్క ఆజ్ఞకు విరుద్ధంగా బ్రతకదు. చెట్లు కూడా నేను ఇచ్చే మహిమను, దేవుడు నాకు ఇచ్చిన మహిమను నేను ఇచ్చేసి మీ పైన అధికారిగా ఏ విధంగా ఉండాలని చెప్పేసి చెట్లు కలుపుతాయి. జంతువులు కూడా ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేస్తాయి. పక్షులు ఉదయాన్నే లేచి దేవునికి మొరపెడతాయి. కానీ మనిషి ఉదయం లేవందాడే పని కోసం ఆరాటపడుతుంది. ఈరోజు ఏ పని చేయాలి, ఎంత సంపాదించాలని చెప్పేసి ఆలోచిస్తాడు. కానీ ఉదయం లేవందాడే తండ్రి నాకు ఈరోజు ఇచ్చావు కదా, ఈ రోజు నేను సుఖంగా శాంతిగా బ్రతకడానికి నాకు ఆశీర్వదించని చెప్పేసి అనే వ్యక్తికి చెప్తున్నారు. పడకపైనే పాపం ఆలోచిస్తున్నారట మనుషులు. మరి లేచిన తర్వాత దేవుణ్ణి ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటాడు? కిరీటాన్ని ఇచ్చాడు దేవుడు మనిషికి, అధికారాన్ని ఇచ్చాడు, అమరత్వాన్ని ఇచ్చాడు. కానీ మనిషి ఈ లోకంలోకి వచ్చి ఏం చేశాడంటే లోకాన్ని చూసి, లోకం పైన ఉన్న సృష్టిని చూసి, ఈ అందాన్ని చూసి దేవుణ్ణి మర్చిపోయి పాపం చేసేసాడు. కనుక ఆ కిరీటం వెళ్ళిపోయింది, ఆ మహిమ వెళ్ళిపోయింది, అధికారం వెళ్ళిపోయింది. పక్షులను చూడండి, మొక్కలని, గడ్డి పూలను చూడండి అని అంటున్నాడు. వాటి ముద్దల మనిషి యొక్క మహిమ ఏం లేదు. గడ్డి పూలను నేను ఏ విధంగా సృజించాను, రకరకాలుగా అందంగా సృజించాను. అవి ఉదయాన్నే మొలుస్తాయి, సాయంత్రానికే వాడిపోతాయి. కానీ వాటి అందము సొలొమోను యొక్క అందం కంటే ఎక్కువగా ఉంది. మనిషి జీవితం ఎక్కడ వరకు విధాలి. అయితే దేవుడు ఏమంటున్నాడు, మళ్ళీ ఆ మహిమను నేను నా బిడ్డలకు ఇవ్వాలంటున్నాడు. మళ్ళీ నేను ఆ మహిమను నా బిడ్డలకు ఇవ్వాలంటున్నాడు. మాట చూద్దా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనాన్ని. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19. దేవుడు
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ప్రత్యక్షత కొరకు సృష్టి ఆశతో మిగుల ఆశతో దేని చూచుతూ పేరు చూచుచు కనిపెట్టుకున్నాను. కనిపెట్టుచున్నది. మళ్ళీ నేను మనిషికి కిరీటాన్ని ఇవ్వాలి, అధికారాన్ని ఇవ్వాలి, అమరత్వాన్ని ఇవ్వాలని చెప్పేసి దేవుడు అనుకున్నాడు. సృష్టి ఏం చేస్తుందట? మిగుల ఆశతో తేరి చూస్తుందట, ఎవరు పాపం లేకుండా జీవిస్తున్నారు అని. మళ్ళీ చదవండి మాట. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు రక్షత కొరకు సృష్టి సృష్టి ముగ్గుల ఆశతో ఏది చూసి కనిపెడుతుంది. సృష్టి ఏం చేస్తుందట? కనిపెడుతుందట. ఎవరు పాపం లేకుండా జీవిస్తున్నారు, మళ్ళీ వారికి నేను అధికారాన్ని ఇవ్వాలి, హెచ్చింపు ఘనతనివ్వాలి అని చెప్పేసి ఇచ్చిన ఘనత కాకుండా హెచ్చింపు ఘనత మళ్ళీ ఇవ్వాలన్నది. మరి ఆ విధంగా హెచ్చింపు ఘనత పొందిన వారికి ఎవరున్నారు? హెచ్చింపు ఘనత పొందినవారు, దేవుని దృష్టిలో హెచ్చింపు ఘనత పొందుతారు. ఏం చేసి వాళ్ళు హెచ్చింపు ఘనత పొందారు? కొంతమందిని మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. యెషయా 61:7. హృదయమునకు 61. యెషయా 61:7. ఈ యవనమునకు నీ అవమానమునకు యవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు, నిందకు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఎవరైనగా న్యాయము చేయక యెహోవానకు నాకు ఇష్టము. ఒకడు అన్యాయంగా ఒకని సొత్తు కొట్టుకుంటా నాకు అసహ్యం. అమరత్వాన్ని పోగొట్టుకున్నాడు మనిషి, మహిమను పోగొట్టుకున్నాడు మనిషి. ఇది మళ్ళీ అవమానాన్ని పోగొట్టుకున్నాడు. ఇది మళ్ళీ నేను నా బిడ్డలకి ఇవ్వాలనుకుంటున్నాను. మీకు అవమానం పోయింది, ఆ అవమానాన్ని నేను రెట్టింపుగా మళ్ళీ నేను మీకు ఇస్తాను అని అంటున్నాను. చదవండి. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతలు అంటున్నారు. ఘనతనిస్తాను, రెట్టింపు ఘనతనిస్తాను. నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించు వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగములకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. మరి ఈ ఆనందం కలగడానికి, రెట్టింపు ఘనత పొందడానికి మనం ఏం చేయాలి? దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించిన ఆదాము ఒకప్పుడు ఆ ఘనతను పోగొట్టుకున్నాడు. మళ్ళీ దేవుడు ఏమంటున్నాడంటే, ఘనత పోయిన నా పిల్లలకు నేను మళ్ళీ ఘనతనిస్తాను. కిరీటం వెళ్ళిపోయింది, మళ్ళీ నేను కిరీటాన్ని ఇస్తాను. అవమానింపబడ్డారు కనుక, అమరత్వాన్ని పోగొట్టుకున్నారు కనుక మళ్ళీ నేను ఆ అమరత్వాన్ని నా బిడ్డలకు ఇవ్వాలను. కొంతమంది భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తులు పోయిన అవమానానికి రెట్టింపు ఘనతను దేవుడు ఆలోచించారు. వారి గురించి మనం ఆలోచన. ఆదికాండం 45వ అధ్యాయము 13వ వచనం. యోసేపు గారు ఉన్నారు అక్కడ.
45వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుతుంటే అక్కడ మనకు యోసేపు గారు ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి నాకు తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని నా సహోదరులతో చెప్పి ఎవరు చెప్పారు అక్కడ? యోసేపు. నాకు రెట్టింపు ఘనత ఈ దేశంలో జరిగింది, రెట్టింపు ఘనత ఈ దేశంలో నాకు దొరికింది. ఆ రెట్టింపు ఘనతను నా తండ్రికి చెప్పి నా తండ్రిని తీసుకురండి. అయితే ఆ ఘనత దొరకడానికి వెనకకి వెళ్ళి చూసినట్టయితే ఆయనకి ఎంతో అవమానాలు లేదా, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు లేదా, తమ సహోదరులతోటి అవమానం కలిగి అమ్మబడ్డాడు. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ రాజు దగ్గర ఉండగా రాజు యొక్క భార్య ఆయనకు ఒక నింద చేసినప్పుడు 7 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. ఘనత దొరకడానికి ఎన్నో సంవత్సరాలు ఆయన అవమానపడ్డాడు, కష్టపడ్డాడు, నిందల పాలయ్యాడు. ఒకటే పారి ఆయనకు ఘనత దొరకలేదు. రాత్రికి ఆయనకు ఘనత దొరకలేదు. కుటుంబాల్లో అవమానాలు, ఎక్కడైతే అమ్మబడ్డాడో అక్కడ అవమానాలు, అక్కడ సమస్యలు. రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజు దగ్గర కూడా నింద మోపబడింది. 7 సంవత్సరాలు ఆయన కారాగారంలో ఉన్నాడు. అక్కడ రాజు దగ్గర భోజనం ఇచ్చేవారు, నీళ్ళు ఇచ్చేవారు. రాజుని చంపాలనుకున్నప్పుడు రాజుకు తెలిస్తే వాళ్ళిద్దరిని కూడా కారాగారంలో వేసినప్పుడు వారికి కలిగిన కలను సమాధానం చెప్పి వాళ్ళు విడుదల పొందినప్పుడు నా గురించి ఆలోచన చేయన్నాడు. కానీ వాళ్ళు ఆయనను మర్చిపోయారు. కానీ ఆ ఆలోచన, ఆ కళ మళ్ళీ ఎవరి ద్వారా? రాజు ద్వారానే ఆ కళను తెప్పించి యోసేపును కారాగారం నుంచి బయటికి తీసుకొచ్చాడు. 7 సంవత్సరాలు కష్టము, 7 సంవత్సరాలు సుఖం వస్తుందని చెప్పేసి దానికి సమాధానం కూడా రాజుకి చెప్పితే అప్పుడు రాజు నమ్మకస్తుడమైన నీ కంటే వేరే ఎవరు లేరు అని చెప్పేసి ఆ రాజ్యానికి యోసేపు ఏం చేశాడు? రాజుగా వచ్చాడు. రాజు కావడానికి, ఆ ఘనత దొరకడానికి, ఆ కిరీటం ఆయనకు దొరకడానికి ఎన్నో సంవత్సరాలు ఆయన అవమానపడ్డాడు. మన జీవితాలు కూడా ఎన్నో కష్టాలు వస్తుంటాయి, సమస్యలు వస్తుంటాయి, ఎరువులు ఇబ్బందులు వస్తుంటాయి. కానీ ఆలోచన లేకుండా మన జీవితాన్ని మనం ఏం చేసుకుంటాం? నాశనం చేసుకుంటాం. సహించాడు ఆయన. 7 సంవత్సరాలు కారాగారంలో సహించాడు. అంతకంటే ముందు అవమానాన్ని సహించాడు. అంతకంటే ముందు కష్టాన్ని ఓదార్చుకున్నాడు. అంతకంటే ముందు వాళ్ళ అన్నలు ఆయనకి పెట్టిన ఇబ్బందిని కూడా ఆయన సహించాడు. ఇంత కష్టపడ్డ తర్వాత ఆయనకు చివరిగా ఏం జరిగింది? రెట్టింపు ఘనత దొరికింది. ఇంకొకరు ఉన్నాడు, దానియేలు కూడా ఎంతో అవమానాలు సహించి రాజ్యానికి రాజయ్యారు. 2వ అధ్యాయము 48వ 2:40. అప్పుడు రాజు రాజు దానియేలును
దానియేలును బహుగా ఇచ్చించి బహుగా హెచ్చించి అనేక గొప్ప ధనములిచ్చి ధనములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానుని గాను నియమించెను. ఈ దానియేలు కూడా ఎంతో కష్టం వచ్చింది. అగ్నిగుండంలో రాజు వేశాడు. ఆ అగ్నిగుండంలో నుంచి బయటికి వెళ్ళారు. ఆయన నమ్మకాన్ని చూసి, ఆయన విశ్వాసాన్ని చూసి రాజు ఏం చేశాడు? బబులోను రాజ్యానికి ఆయనను అధిపతి చేశాడు. ఒకటి యేషూబు, రెండవది దానియేలు, మూడవది దావీదు. దావీదు కూడా రాజు కావడానికి 20 సంవత్సరాలు ఆయన కష్టపడ్డాడు. తన మామ అయిన సౌలు ఆయనను చంపడానికి బయలుదేరినప్పుడు భార్య పిల్లలతో కలిసి గుట్టల్లో గుహల్లో నివసించారు. సౌలును చంపడానికి దావీదుకు ఒక క్షణం పడ్డాడు. కానీ ఆయన ఎవరికి భయపడ్డాడు? దేవుడికి భయపడ్డాడు. సహించుకున్నాడు. ఆయన గొల్యాదును చంపిన దావీదు, గొర్రెల కాపరిగా ఎన్నిక లేని దావీదు ఆయన కష్టాన్ని సహించాడు, అవమానాన్ని సహించాడు. మామ ఎంబడబడ్డాడు చంపడానికి. 20 సంవత్సరాలు ఆయన కొండల్లో గుహల్లో జీవించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుకి ఏమయ్యాడు? సహింపు అనేది మనలో ఉండాలి, ఓర్పు అనేది ఉండాలి. మనం దేవుడు హెచ్చించాలి అని అంటే సమయం పడుతుంది. ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి, ఓపికతో జీవించాలి. తొందరపాటు అనేది మనిషిలో ఉండకూడదు. ఆ తర్వాత ఇంకొక భక్తుడు ఉన్నాడు, యోబు. యోబు భక్తుడు కూడా మొదటిగా 2వ అధ్యాయంలో ఆయనకు కష్టం స్టార్ట్ అయితే 42వ అధ్యాయంలో ఆయనకు రెట్టింపు ఘనత దొరుకుతుంది. అంటే ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క సంవత్సరాన్ని పట్టుకున్నట్టయితే 40 సంవత్సరాలు ఆయన అవమానాన్ని భరించాడు. భార్య కూడా ఏమన్నది? ఒక్కసారి దేవుణ్ణి దూషించి చనిపోవాలి. స్నేహితులు అవమానించారు, ఆస్తి అంతా వెళ్ళిపోయింది, పిల్లలు చనిపోయారు. అయినా కూడా ఆయన దేవుని పైన విశ్వాసం. ఒకరోజు దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని చెప్పేసి దేవుని పైన భయము, భక్తితో జీవించాడు. చివరకు ఆయనకు 42వ అధ్యాయంలో చూసినట్లయితే ముందు ఎంత ఆస్తి ఉండేనో దానికి రెట్టింపు ఆస్తి దేవుడు ఇచ్చాడు. మనకు ఘనత దొరకాలి అంటే, కిరీటం దొరకాలి అంటే దేవుని సన్నిధిలో మనము దేవునికి భయము, భక్తితో జీవించాలి. ఒకప్పుడు ఆదాముకి ఇచ్చిన కిరీటాన్ని దేవుడు మళ్ళీ మనకి ఇవ్వాలనుకున్నాడు. మనకు దొరకాలి అంటే మనం ఏ విధంగా జీవించాలంటే ఈ భక్తుల యొక్క చరిత్రను మనం చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. వారు సహించిన సహనాన్ని, వారు బ్రతికిన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆశతో మనం బ్రతకాలి. మనం కిరీటాన్ని ఇస్తున్నాడు, ఆయన భయ భక్తులుగా మనకు జీవించాలి. ఇంకో మాట, 1 పేతురు 3వ అధ్యాయం 22వ
మనం క్రీస్తు దగ్గరకు వచ్చే వరకు క్రీస్తు ఏ విధంగా జీవించాలి? 1వ పేతురు 3వ అధ్యాయం 22. ఆయన పరలోకమునకు వెళ్ళి నూతన మీదను దూతల మీదను అధికారం మీదను అధికారుల మీదను శక్తుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరిపైన అధికారం పొందాడట? ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం, శక్తుల మీద దూతల పైన అధికారం పొందాడు ఆయన యేసుక్రీస్తు. మరి ఆయన జీవించిన కాలంలో ఏ విధంగా ఉన్నాడు? భయము భక్తితో ఉన్నాడు కనుక ఆయనకు పరలోక రాజ్యంలో అధికారం దొరికింది. దేవుని యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. మరి మనకు పోగొట్టుకున్న ఈ అధికారాన్ని మళ్ళీ మనం పొందుకోవాలంటే పాపం నుంచి దూరంగా ఉండి భక్తులు ఏ విధంగా జీవించారో ఆ విధంగా మనం బ్రతకాలి. అప్పుడే మనకు తిరిగి పోయిన కిరీటం మనకు దొరుకుతుంది, అధికారం మనకు దొరుకుతుంది, మహిమ మనకు. ఇంకొక మాట చివరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఆయన దేవుని యొక్క ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సర్వమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహానుభావుడగు దేవుని కుడిపాటున కూర్చుండెను. ఏలాయనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అని. అదిగాక నేను ఆయనకు తండ్రి అయ్యుండును, ఆయన నా కుమారుడయ్యుండును అని ఆ దూతలతో ఎవరితో నేను ఎప్పుడైనా చెప్పిన. యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యంలో దేవుని యొక్క కుడి పార్శ్వంలో కూర్చున్నాడంటే పాపము లేకుండా దేవుని యందు భయము భక్తితో జీవించాడు కనుక ఆయనకు ఆ మహిమ దొరికింది, కిరీటం దొరికింది, అధికారం దొరికింది, దూతల పైన అధికారం ఆయన దొరికింది, అమరత్వం కూడా యేసుక్రీస్తు వారికి దొరికింది. మరి మనకు కూడా కిరీటము దొరకాలి అంటే, అమరత్వము దొరకాలి అంటే, అధికారము దొరకాలి అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం జీవించి దేవుని యొక్క భయభక్తులుగా ఉండి బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు వినిపిస్తున్నాను. కానీ పరిశుద్ధుడా పరలోకమందున మాట కృపా కలిసి గల మహారాజాలు తండ్రి, మీరు మాకు నేర్పించిన మాటను జ్ఞాపకం ఉంచుకొని భక్తులను వారి యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకొని మీ యొక్క భయభక్తులుగా జీవించి కోల్పోయిన మా యొక్క కిరీటాన్ని, మా యొక్క అధికారాన్ని, మా యొక్క అమరత్వాన్ని రెట్టింపుగా పొందడానికి బాబా మీ యొక్క భయభక్తులుగా జీవించడానికి మాకు కోరుకుంటూ వచ్చిన పెద్ద బిడ్డల నుంచి ఎందుకు అప్పగింది వేస్తున్నాము.